నిజంగా విజనరీ లీడర్ ఎవడంటే జగన్మోహన్ రెడ్డి లీడర్. ఎంత ఆలోచించాడు తెలుసా సార్, దూరదృష్టితో అయినా. మీకు సింపుల్ గా చెప్తాను ఒక విషయం. ఓకే, అమరావతి శాశ్వత రాజధాని మనం అక్కడి నుంచే పరిపాలించుకుంటున్నాం, అంత బాగుంది, ఫంటాస్టిక్, సూపర్. ఇప్పుడు సీఎం రమేష్ ఏడు చెప్తాడు, ఏంటి తెలియదు సీఎం రమేష్ ఏడు చెప్పాడు, హైదరాబాద్ వచ్చేసారు రెవెన్యూ ఎలాగొచ్చేస్తుందో. మరి నీకు అక్కడ పీపుల్స్ క్యాపిటల్ పేరెట్టేసినంత మాత్రం కాదు కదా, ప్రజలేరు అక్కడ. ఏం సార్ మీరు గుంటరే కదా, ఎస్ సచివాలయం ఇప్పుడున్న టెంపరీ అసెంబ్లీ కొత్తగా కడుతున్నాడు దగ్గర నివాస యోగ్యంగా ఎవడన్నా ఉన్నాడా? లేదు. నవనగరాలు నిర్మిస్తాను శివులు హరికథలు చెప్తారు కదా చంద్రబాబు నాయుడు. ప్రజలకి ఎర్రిబోగులరా జాగ్రత్తగానే. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో సైబరాబాద్ ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. గతంలో మాకు తెలిసి అది నానక్రామ్ కూడా, కుప్పాల కూడా, ఇలాంటివి. ఎస్ ఇప్పుడు అసెంబ్లీ భవన్ ఎక్కడ ఉందండి, సెక్రటరియట్ రెండు లకడీ కపూర్లోనే కదా ఉన్నాయి. అవును. అల్లప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత వచ్చి, అల్లప్పుడు ఐఎస్బి వాళ్ళు వచ్చి, ఇదేంటి ఇంత పాత బిల్డింగ్ లో ఉంటున్నారు, మేము పెట్టమని ఏమో చెప్పారు మైక్రోసాఫ్ట్ కానీ. ఏం సార్ లేదు. మరి సైబరాబాద్ నిర్మాత అని చెప్తారు కదా, వెళ్ళి కోతులు బ్యాచ్ ఇక్కడ ఉన్నారు, మాకు వెళ్ళి 1,00,000 మంది నిలబడ్డారు కదా. హైదరాబాద్ 180 కిలోమీటర్ల రేడియస్ లో గ్రేటర్ హైదరాబాద్ 7 జిల్లాలను టచ్ చేస్తూ ఏర్పడింది దాన్ని గ్రేటర్ హైదరాబాద్ అంటారు. బాబా అదేమన్నా రాజధాని అన్నారా? ఎప్పుడు సందీప్ గారు? లేదు. మరి ట్విన్ సిటీస్ సికింద్రాబాద్ ఏమన్నా హైదరాబాద్ క్యాపిటల్ ఆనుకున్న సికింద్రాబాద్ జంట నగరాలు అంటారా, లేదా సికింద్రాబాద్ కూడా క్యాపిటల్ అంటారా? లేదు. లేదంటే మేము నవనగరాలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్, మీరే చెప్తారు సైబరాబాద్ నిర్మాతనేనని. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జిల్లా కింద కూడా పేరు ప్రఖ్యాతలు గడించింది కదా, దానికి ఏమైనా క్యాపిటల్ ఉందని చెప్పారా? చెప్పండి. మరి ఇన్ని తెలిసిన మీరు విజనరీ కదా. మరి ఇదే విజనరీ ఆస్పెక్ట్ లో జగన్మోహన్ రెడ్డి ఏంటి చెప్పాడు, 120 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న బందర్ ఓల్డెస్ట్ సిటీ, బ్రిటిష్ వాళ్ళ కాలం కన్నా ముందు నుంచి ఉంది. అలాగే విజయవాడ 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు, గుంటూరు 20 లక్షల పైచిలకు ప్రజలు ఉన్నారు, హైవే కనెక్టివిటీ ఉంది, రివర్ బ్యాంక్ ఉంది, సముద్రం ఉంది 40 కిలోమీటర్ల రేడియస్ లో. మాకు ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ కూడా 40 కిలోమీటర్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలా గన్నవరం ఎయిర్పోర్ట్. వీటిని కనెక్టివిటీ చేసుకుంటూ దీన్ని గ్రేటర్ అమరావతి కింద ఎక్స్పాండ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ తప్ప నాకు అర్థం కాలేదు. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? తెలిసిన జగన్మోహన్ రెడ్డిని చుట్టూ ఉన్న తపేలగాళ్ళేమో అడ్డమైన చెత్త దిక్కుమాల రాతలు రాసిచ్చి ఆయన్ని సప్రెస్ చేస్తున్నారు. ఏంటి తెలియనివాడికేమో ఎలివేషన్లతో అన్ని తెలిసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి, ఇది ఎక్కడ దౌర్భాగ్యం? మీరు చెప్పండి సందీప్ గారు, ఏమని విశ్లేషించాలి మాలాటోళ్ళం? అంటే తప్పు, అంటే తప్పు. అప్పటికే ఆయన చెప్పాడు కదా, మావిగాని కాకపోతే ఇంకో పేరు పెట్టుకోండి. దానికి కాన్సెప్ట్ ఏంటి? 3 నగరాలు ప్రతిసారి. ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కూడా 3 జిల్లాల్లో దగ్గర విశాఖలో ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నాడు, న్యాయ రాజధాని కర్నూలు అన్నారు, ఇక్కడ గుంటూరులో అమరావతి నుంచి సెంట్రిక్ కాదు క్యాపిటల్ అయితే ఉంది కదా. ఇప్పుడు ప్రభుత్వ తరఫున బిల్డింగ్లు కట్టాలి, వీళ్ళు 2 లక్షల కోట్లు తగలబెట్టి దాని మీద అప్పులు చేసి కడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కడికి ఒక నాయకుడికి ఒక విజన్ ఉంటుంది, నేను అప్పు చేసి కట్టను, నేను అక్కడైతే పరిపాలిస్తాను. ఆ కాన్సెప్ట్ తప్ప. జనసంద్రత లేని దగ్గర జన క్యాపిటల్ కడతాను అని వాళ్ళ అబద్ధాలు చెప్తుంటే మనం వినాలా? మీరు చెప్పండి సార్ ఒకసారి. అరే జనాలు ఉన్న వాళ్ళ దగ్గరికి మనం ప్రజల వద్దకే పాలనను ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడే కదా. ప్రజల ఉన్న దగ్గర రాజధానికి టెరిటరీ క్రియేట్ చేద్దాం, దానివల్ల రెవెన్యూ జనరేషన్ అవుతుంది. 7 కార్పొరేషన్లు దగ్గర ఉన్నాయి అక్కడ, గుంటూరు, విజయవాడ అండ్ మచిలీపట్నం కార్పొరేషన్స్ అన్ని లెక్క పెడితే 7 ఉంటాయి దగ్గర నాకు తెలిసి. అవునంటారు కదంటారా? ఈ కార్పొరేషన్ నుంచి ఇది ఈక్వల్ అంటే గ్రేటర్ హైదరాబాద్ కదా, దీని నుంచి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది? మీరే మళ్ళీ కాంట్రడిక్షన్. ఇది చిన్న మున్సిపాలిటీ అమరావతి, మీరు ఎప్పుడు ఇలాగే ఉండిపోతారా? పేదగా చేయరా అని వెనకాతలు డొంగలు కొట్టుకుంటూ, తొప్పలు కొట్టుకుంటూ, పొలాలు కొట్టుకుంటూ పోతున్నారు. ఎవరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి మాత్రం మిస్లీడే చేస్తున్నారు. ఆయన బెంగళూరులో ఉంటాడు కదా, అర్థమయ్యే భాషలో ఎంత బాగా చెప్పొచ్చండి ఆయన. అరే బాబు, కర్ణాటక కూడా ఫస్ట్ క్యాపిటల్ మైసూర్ అన్నారు, కానీ అక్కడ ఫర్టైల్ ల్యాండ్స్, అగ్రికల్చర్ సెక్టర్ దెబ్బతింటుందనే 120 కిలోమీటర్ల రేడియస్ లో కర్ణాటకకి క్యాపిటల్ బెంగళూరు చేశారా. అలాగే నేను కూడా ఈ ఫర్టైల్ ల్యాండ్స్ ని ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్, దట్స్ వాట్ మై మోటో ఈజ్ అని 2 సంవత్సరాలు బట్టి జనాల్లోకి ఎక్కిస్తే ఎంత బాగుండండి. ఇక్కడైతే ల్యాండ్లు ఎత్తుకోవాలి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాళ్ళందరికీ ల్యాండ్లు రేట్లు ఎలా పెరుగుతాయి? అరే ఇది మన క్యాపిటల్ ఆరిజిన్ వస్తుంది మచిలీపట్నం దాకా, ఈ బందర్ రోడ్డు ఇవన్నీ ఆనుకుని ఉన్న భూములన్నీ రేట్లు పెరుగుతాయి. ఒకవేళ మీరు బందర్ రోడ్లో ల్యాండ్ అమ్మినా, నేను కొన్నా, మనం ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలండి? అది ఎక్స్‌చక్కర్‌కి రెవెన్యూయే కదా. మరి అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా ఉన్నది నిజమా, లేకపోతే విజనరీ కనిపిస్తూ జగన్మోహన్ రెడ్డి ఎస్ సంపదని ఈ విధంగా మనం సృష్టించుకోవచ్చు అని ఒక బేసిక్ కాన్సెప్ట్ ఇచ్చినోడు జగన్మోహన్ రెడ్డి రైటర్ రంగా ఆలోచించి మనం సార్. రాంగ్ టైమింగ్ అంట. 2 ఏళ్ళు బట్టి ఆయన గుడ్డుగురానికి ఫలితం ఇస్తున్నారు ఆయనతో కూర్చోపెట్టి. నేను ఇంకో మాట చెప్తాను, మాకు ఉత్తరాంధ్ర మిత్రుడు ఉన్నాడు శ్రీనివాస్ అని, భలే చెప్పాడు ఇందాక కాన్వర్సేషన్ ఆయనతో. అరే నాకు తెలియక అడుగుతారా, నాకు ఆంధ్ర యూనివర్సిటీ జూనియర్ అతను, బాగా మాట్లాడు, మంచి రైటర్. ఓ మాట చెప్పాడు నాకు, ఒరే ఆయన మీద విపరీతమైన అభియోగాలు వేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద. ఏది రంగులు వేసేసాడు, అపరంగా డబ్బులు దుబ్బేశాడు, నెక్స్ట్ రుషికొండ భవనాల్లో ఎంత కట్టేశాడు, ద డెక్ బిల్డింగ్ 57, నువ్వే చెప్పావు ఒక ఇంటర్వ్యూలో, 57 కోట్లతో డెక్ బిల్డింగ్ కట్టాడు, మీరు కట్టిన సిఆర్డీఏ బిల్డింగ్ అని. ప్రతి దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలని నిస్సాయ స్థితిలో ఉన్నోడికి రూమ్ లో పెట్టి ప్రెస్ మీట్ ఎట్రా, బెంచ్ సర్కిల్ కుర్చీ వేసి కాలేజ్ కూర్చోపెట్టి దీనికి సమానం చెప్పండి రా మీ ప్రభుత్వం అని అడిగితే ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు? ఒక పక్క మాట తెప్పడం మనం తెప్పడం అని చెప్పిన వ్యక్తికి
ఆయనతోనే టంగ్ ట్విస్టింగ్ ఎందుకు చేస్తున్నారు? మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తాం సార్? మాస్ లీడర్ అంటాం, మాట తెప్పడం మడం తెప్పడం అంటాం. అలాంటి వ్యక్తితో ఇవాళ మావిగాన కొత్త ప్రపోజల్ ఎందుకు వచ్చింది? అదే 3 రాజధానులకు కన్ఫైన్ అవ్వమనే నేను చెప్పట్లే. 3 రాజధానులు విరమించుకున్నందుకు ధన్యవాదాలు. 3 రాజధానులు కాకుండా అమరావతి రాజధాని అయినందుకు కూడా సంతోషం. కానీ ఆయనతో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ని ఆయన దగ్గర ఉండి కూడా మీకు ఎవరికి అర్థం కాకపోయినా ఆయనతో ఎందుకు మాట్లాడించకుండా దిక్కుమాల రాత్రాలని రాసి ఎందుకు ఇస్తున్నారు మీరు? అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ప్రెస్ మీట్లకు ఇప్పుడు పెడుతున్నాడు ఆయన. ఒకప్పుడు పాదయాత్రలో ఆయన ఇచ్చిన స్పీచ్లన్నీ మర్చిపోయామా? ఎంత అటాకింగ్ మోడ్ లో ఉండేది సార్. సార్ ఒకటి చదువుతూ మాట్లాడితే ఇక్కడి నుంచి వస్తాయి సార్ మాటలు. అనుభవించి బాధతో మాట్లాడితే గుండెల నుంచి వస్తాయి. ఆయనకి జరుగుతున్న అవమానాలే కదా. దాని మీద ఆయన హృదయాంతరాల నుంచి మాట్లాడడం ఎక్స్పెక్ట్ చేస్తామా? ఇలా పెద్ద నుంచి టిక్కు టిక్కు టియం టియం అని మాటలు వచ్చి కావాలమ్మా. ఇది కదా గ్రహించాలి ప్రజలు. ఓకే. ఎవడరా ఆయన మిస్లీడ్ చేస్తున్న వాళ్ళు? మీకు ఏమైనా తెలుగుదేశం నుంచి కోర్టు ఆపరేషన్ ఏమైనా నడుస్తుందా? మా మీద పడేయడం కాదురా, వాస్తవాలు గ్రహించండి. ఆయన ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? రాంగ్ టైమింగ్ ఎందుకు ఇస్తున్నారు? 2020 మ్యాచ్ కి రాహుల్ ద్రావిడ్కి పంపించి వికెట్లు పడిపోకుండా నువ్వు ఒక పక్క ఆడంటే ఆడ 5 బాల్ డిఫెన్స్ ఆడి లాస్ట్ బాల్ కూడా రన్ తీసుకుంటూ 20 ఓవర్లు ఆడాడు అనుకోండి, ఎయిట్ అవుద్దా మ్యాచ్? మళ్ళీ టీంలో సెహ్వాగ్ ఉంటాడు, రింకు సింగ్ ఉంటాడు, సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. అటు స్ట్రైక్ రొటేట్ చేసుకుంటే 20 ఓవర్లు ఆడాడు అనుకోండి రాహుల్ ద్రావిడ్, ఆ మ్యాచ్ గెలుస్తాం ఓడిపోతాం. ఒక వ్యక్తిని మిస్యూటిలైజేషన్ చేయడం ఒక పర్ఫెక్ట్. తర్వాత మీకు ఇంకోటి చెప్తాను, అది ఎంత చక్కగా ప్రిపేర్ చేస్తారండి చంద్రబాబు నాయుడు. అమరావతి మన కలలు సౌదం, రోజు అంతులేని కథ జయప్రద స్టోరీయే. దానికి జీవితంలో పెళ్ళవదు, అమరావతికి అయితే ఈ జన్మకి యోగ్యం రాదు. కానీ వీళ్ళు జనాల్లో ఎలా పెనట్రేట్ చేస్తున్నారు? కానీ నిజాన్ని నిక్కచ్చిగా మాడి జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్ళలే. అవునట్రా కదంటారా? అంతే సార్. అంతులేని కథ సినిమాలో జయప్రదకి పెళ్లి అయిందా? అయిందా అవ్వలేదా? అవ్వలేదు. అలాగే అమరావతి ఈ కట్టిగలరు ఇల్లు కట్టలేకపోయినా అమరావతి నా కళల స్వప్నాన్ని చెడగొట్టేస్తారు. ఎవడి కళల స్వప్నం? అది నారాయణ కళల స్వప్నం. అరే ప్రజల డబ్బులు మిస్యూటిలైజ్ చేసేస్తున్నాయి రా అని మొత్తుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని విలన్. ఆ తపేలా మీరు ఇటు రాజధాని అంటే నీకు ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి? అరే నేను గౌరవించింది నేనురా, న్యాయస్థానాన్ని గౌరవించి నేను విరమించుకున్నాను రా, రాజధాని అమరావతిని నేను చెప్పుకుని పరిపాలించాను రా. అక్కడి నుంచి మీరే మళ్ళీ అమరావతి మీకు 164 స్థానాలు కట్టి పెట్టినా ఇదేదో నాకు డౌట్ కొడుతుందిరా సీనా అన్నట్టు. పార్లమెంట్ పిల్లికి ఎలక్షన్ లో పార్లమెంట్ లో బిల్లు పెడతారా? ఇంకోసారి అనుభవం వంకాయలు ఈ పెట్టకబుర్లు చెప్తే మాత్రం నేను ఊరుకునేది లేదు. రాష్ట్రానికి జరిగిన అవమానం, చంద్రబాబు గారి స్థాయికి జరిగిన అవమానం, నరేంద్ర మోడీ అమిత్ షా చంద్రబాబు నాయుడికి అవమానం జరుగుతుందంటే ఫస్ట్ ప్రయారిటీ కమాన్ ఈ ఎజెండా నాకు కావాలంటారు. జరిగింది అవమానం. పారాసైట్ లాగా ఏటి తెలియకుండా వాళ్ళ మీద పడి ఏడ్చి బతికే పవన్ కళ్యాణ్ దమ్మిడికి పనికిరాని నీచ నికృష్ట బీజేపీకి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి తన్ని తగిలేసిన పారాచూట్ బ్యాచ్ కాదు తప్ప ఒరిజినల్ బీజేపీ వాడు ఎవడు లేడు అక్కడ. ఓటమి ఎందుకు అడగదు? పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్ ఆబ్లిగేషన్ ఇంతో కూడిన జడ్డితనం. ఆంధ్రజ్యోతి ఈనాడు డేట్ రాస్తే అది అడుగుతుంది ఆవిడ. ఈ తెలుగుదేశం సార్ మీకు ఒకటి విభజన హామీల్లో మన కొంపెత్తించింది ఎవడంటే వెంకయ్య నాయుడు ఏ పార్టీ? బీజేపీ. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పాపం నిలబడి రాజ్యసభలో నేను అన్ని బిల్లులో పెడతానంటే వద్దు నెక్స్ట్ నా గవర్నమెంట్ వస్తుంది, నేను నాశనం చంద్రబాబు నాయుడు చేయలేని ఆ రోజు టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఎవరికి అనుమానం రాకుండా కులం యాస పురసం దివసం పెట్టి రాష్ట్రాన్ని సంకనాకి పెట్టినటువంటి బీజేపీ వెంకయ్య నాయుడు. ఎవడైనా కాదంటే నాతో డిబేట్కి రమ్మనండి. చక్కగా బ్రహ్మాండంగా బిల్లులో పెట్టుంటే దరిద్రం లేకపోయింది. ప్రత్యేక హోదా అంటే ముగిసిపోయిన అధ్యాయం అని తప్పట్లు కూడా చిన్నపిల్ల అట్లా బయటకు వస్తారా? మరి ఇప్పుడు దానికి ధరంపోవడ దీక్షలు దేనికి చేసిన రాబాయ్ మీరు?